ఈగిల్ వీడియో ఎగ్జాక్ట్ గా మనం ఈగిల్ వైటల్ ఎనర్జీ ఐడియాలో పెంచుకోవచ్చు, ఈగిల్ ఎక్స్పీరియన్స్ ఐడియాలోకి వస్తుందా లేదా అని తను నాకు ఫోన్ చేసింది. సో ఈవేళ మనం ఈగిల్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఒక 10 minutes 15 minutes దాని గురించి చెప్పుకుని నెక్స్ట్ మన క్లాస్ లోకి వెళ్దాం. సో ఇవాళ మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు ఈగిల్ తాలూకు కథ చెప్పడానికి. షీ ఈజ్ మై డాటర్ కాత్యాయని నీతి చిన్మయి, and she will tell you about the story of eagle, how the eagle has built the inner kingdom nature in itself అనేటువంటిది అసలు దాని నుంచి ఎలా ఆవిర్భవించింది. let us have a brief the theme of story of eagle. ఇందులోనైనా పర్లేదు, మీకు ఏది చెప్పు దగ్గర. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. నేను శ్రీకాంత్ గారి కూతుర్ని, పేరు చిన్మయ్. మా తండ్రి గారు చెప్పడం వల్ల నేను మీ అందరితో ఈగిల్ యొక్క కథనే షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. పూర్వం కశ్యపుడు అనే ఒక ఋషి ఉండేవాడు అనమాట. ఆయనకి దక్ష ప్రజాపతి యొక్క 13 కూతుళ్లతో వివాహం అయింది. అయితే వాళ్ళల్లో 5 ప్రముఖులు అదితి, దితి, తను, వినత, కద్రు. అయితే అదితికి సురులు అంటే దేవతలు పుట్టారు. తర్వాత దితికి తనుకి ఏమో అసురులు పుట్టారనమాట. తర్వాత ఒకసారి వినత, కద్రు ఇద్దరు కశ్యపుడు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అడిగారు, మాకు సంతానం కావాలి అని అడిగారు. అయితే కశ్యపుడు అన్నారు, మీకు ఎలాంటి సంతానం కావాలి, ఎంతమంది కావాలి అని అడిగారు. ఇప్పుడు కద్రు అంది, నాకు 1000 మంది కొడుకులు కావాలి అని, చాలా శక్తివంతమైన కొడుకులు కావాలి అని అందనమాట. తర్వాత వినత అంది, నాకు 2 కుమారులు కావాలి, వాళ్ళు ఇద్దరు వినత కద్రు పిల్లల కంటే శక్తివంతంగా ఉండాలి అని అడిగిందన్నమాట. కశ్యపుడు సరే అన్నాడు. తర్వాత కద్రు వినత ఇద్దరు ఒకేసారి గుడ్లు ఇచ్చారనమాట. ఆ గుడ్లు కద్రు గుడ్లేమో త్వరగా పొదిగిపోయాయి అనమాట. 1000 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళలో అనంతుడు, తక్షకుడు, తర్వాత ఏమో ఇంకా చాలా మంది ఉన్నారు ప్రముఖులు వాళ్ళు. ఆ తర్వాత ఏమో కద్రు ఇది వినత ఏమో ఇది చూసిందనమాట. చూసి ఈర్ష పడింది కద్రును చూసి. తర్వాత ఈర్ష పడితే అప్పుడు వినత ఏం చేసిందంటే తన కూతురు తన చెల్లెల పట్ల ఈర్షపడి తన గుడ్డును తానే తన చేతులతో పగిలికొట్టేసింది. అక్కడ నుండి అనూరుడు పుట్టాడనమాట. కాళ్ళు లేకుండా ఉండి తొడల వరకు ఉంటాడు, అందుకని ఆయనకి అనూరుడు అని పేరు వచ్చిందనమాట. అదేమో కద్రు వచ్చి ఆ పిల్లాన్ని చూసి వెక్కిరించి వెళ్ళిపోయింది. దాంతో అనూరుడి కోపం వచ్చి వినతిని శపించాడనమాట. నువ్వు ఏ చెల్లెల పట్ల ఈర్షపడి ఇలా నన్ను పుట్టించావో దానికి నువ్వు దాసి అయిపో అని శపించాడు. అనూరుడేమో సూర్యుడికి రథసారథిగా సూర్యలోకి వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత ఏమో ఒకరోజు కద్రు వినత ఒక సరస్సు దగ్గర జలక్రీడ ఉంటే ఇప్పుడు స్వర్గలోకం యొక్క అశ్వం అంటే హార్స్ అక్కడికి వచ్చిందనమాట. దాంతో వచ్చి అది చాలా తెల్లగా ఉందన్నమాట. దానికి నల్లగా ఏమి ఉండదు అనమాట, పూర్తిగా తెల్లగా ఉంది. దాని
బలవంతాన్ని చూసి కద్రు అంది, చూసావా అది మొత్తం తెల్లగా ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉందని. కానీ ఏంటంటుందో అలా ఏం లేదు, అది మొత్తం తెల్లగా ఉందంటే కాదు కాదు అని ఇద్దరు కొట్టుకుంటారు. తర్వాత అంటుంది కద్రు, ఈ గొడవంతా ఎందుకు, రేపు పొద్దున్న వచ్చి చూద్దాం అసలు దీని రంగు ఎలా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక కద్రు అంటుంది తన పిల్లలతో, మీరెళ్ళి ఔచేషం యొక్క తోక్కి చుట్టుకోండి అని అంటుంది. అయితే మేము అలా చేయము ఎందుకంటే అది చీటింగ్ అవుతుంది అని చెప్పారనమాట. అప్పుడు కోపం వచ్చి కద్రు అంటుంది మీరు అగ్నిలో పడి చచ్చిపోండి అని తెలుసు. ఆ తర్వాత ఏమో కత్కోటకుడు అని కద్రుకి ఒక కొడుకు ఉంటాడు. వాడు అంటాడు అలా వద్దా తల్లి చెప్పించక మమ్మల్ని, నేను వెళ్ళి చుట్టుకుంటానని చెప్పి చుట్టుకున్నాడు. ఆ తర్వాత రోజు చూసేటప్పటికి తోక నల్లగా ఉంటుంది ఎందుకంటే కత్కోటకుడు చుట్టుకున్నాడు కాబట్టి. సో ఇప్పుడు వినతేమో కద్రుకి దాసి అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఏమో నానా చాకరీ చేస్తుంది కద్రు వినత చేత. తర్వాత ఏమో ఒక రోజు వినత రెండో గుట్టు పగులుతుంది అనమాట. అక్కడ నుండి ఒక పక్షి పుట్టుకొస్తుంది అనమాట. ఆ పక్షి పుట్టగానే అంతరిక్షంలోకి ఎగిరిపోతుంది. ఆ పక్షి రెక్కలు ఆడిస్తే చాలు మొత్తం జరిగింది అని. తర్వాత ఏమో చాలా కాలం గడిచిపోతుంది. తర్వాత ఏమో గడిచిపోయిన తర్వాత ఒకరోజు అంటుంది ఒకరోజు గరుత్మంతుడు వెళ్ళి వినతని మనం ఎప్పుడు దాస్యం నుండి విముక్తులం అవుతాం అని అడుగుతాడు. అది మీ పినతల్లే చెప్తున్నాను నేను చెప్పలేనని చెప్పేసాడు. ఇప్పుడు కద్రు దగ్గరికి వెళ్ళి అడిగితే కద్రు అంటుంది ముందు నేను చెప్పిన పంచి ఆ తర్వాత నేను ఆలోచిస్తానని చెప్పి వాడిని పంపించేస్తుంది. అప్పుడు అక్కడ నారదుడు వచ్చి అంటాడు దేవతల్లాగా మీ కొడుకుల్ని కూడా అమర్యం చేసుకో, అమృతం తీసుకురమ్మని గరుత్మంతుడికి చెప్పు, అమృత కలశం నీకు ఇచ్చాక వాళ్ళిద్దరికి దాస్యముక్తి చేసేసి అని చెప్తాడు. తర్వాత సరే అని చెప్పి కద్రు గరుత్మంతుడిని పిలిచి అంటుంది నువ్వు ఆ స్వర్గం నుండి అమృతం తీసుకురా, మీ ఇద్దరికి నేను దాస్యం నుండి విముక్తి కలిగిస్తాను అని చెప్పి గరుత్మంతుడు వెళ్తాడు అనమాట. వెళ్తే అక్కడ గరుత్మంతుడికి దేవతలకి ఫైట్ అవుతుంది. అప్పుడు దేవేంద్రుని వజ్రం గరుత్మంతుని రెక్కలకు తగిలి ఒక ఈక రాలి కింద పడుతుంది. తర్వాత గరుత్మంతుడు ఇంద్రుడు అనుకున్నా వీడితో పెట్టుకుంటే నాకే సమస్య, నేను వీటితో ఫ్రెండ్షిప్ చేసేసుకుందాం అని చెప్పి సందు చేసుకుంటాను. ఇప్పుడు గరుత్మంతుడు అంటాడు మన ఇద్దరం శక్తివంతంగా కొట్టుకుంటే నష్టం తప్ప వచ్చే లాభం ఏం లేదు. అప్పుడు ఎందుకంటే నేను నీ సాహసానికి తెచ్చాను, నీకేమైనా వరం కావాలంటే కోరుకో అంటే అప్పుడు గరుత్మంతుడు అన్నాడు సరే నాకు వరంగా ఆ పావులు మా అమ్మని బాగా అవమానించే వాటి దాస్తిగా చేసేసి సో ఆ పావులు నాకు ఆహారంగా మారిపోవాలి అని వరం. ఇక్కడ ఎందుకు తథాస్తు అంటాడు. తర్వాతేమో తర్వాత ఇంద్రుడు అంటాడు అమృతం పావులు తాగితే ఇంకంతే విధ్వంసం జరగదు, సో నువ్వు అమృతం తీసుకెళ్ళకు
అంటే గరుత్మంతుడు అంటారు, మా అమ్మను నేను దాసి ముక్తి చేశాక నేను అమృతం నీకు ఇచ్చేస్తాను, కానీ నీకు అంతగా భయంగా ఉంటే ఛాన్స్ దొరకగానే నీ అమృత కలసం నువ్వు పట్టుకెళ్ళిపో అని అంటాడు. దానికి సమ్మతిస్తాడు, సరే అంటాడు. తర్వాత ఏమో అమృత కలసం పట్టుకుని కద్రు దగ్గరకు వస్తాడు. అమృత కలసం ఇచ్చి ఫెనతను తీసుకుని వెళ్తూ అంటాడు, స్నానం చేసి తాగండి ఈ అమృతాన్ని, అప్పుడే దీని శక్తి మీకు బాగా వస్తుందని చెప్పేసి తల్లిని తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ చెట్టు పొదల్లో దాక్కుని ఇంద్రుడు ఇదంతా వింటాడు అనమాట. ఈ లోపల పావులు ఇంకా కత్తులు స్నానం చేయడానికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయాక ఇక్కడ ఛాన్స్ గురించి కూర్చున్న ఇంద్రుడు అమృత కలసం పట్టుకుని వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత ఏమో వెళ్తూ అమృత కలసంలోని రెండు చుక్కలు దర్భల మీద పడిపోతాయి అనమాట. తర్వాత ఏమో పావులు అమృత కలసాన్ని బాగా ఈజీగా అక్కడ లేకపోవడం చూసి చాలా ఆశ్చర్యపోతాయి అన్నమాట. అదేమో అప్పుడు పావులు ఏం చేస్తాయంటే ఆ దర్భల మీద ఉన్న అమృత బిందువులే నాకుతాయి అన్నమాట. వాళ్ళకి శక్తి రాదు సరికదా, వారి నాలుక రెండుగా చీలిపోతుంది అన్నమాట. అందుకే వాళ్ళకి ద్విజీవులు అని పేరు, అంటే రెండు నాలుకలు అని అర్థం. అయితే పేరు అన్నమాట. అప్పుడు ఈ లోపల ఇక్కడ నూరుకేమో శ్రేణి అనే పేరు అవుతుంది. వాళ్ళకి ఇద్దరు పుడతారు అన్నమాట, జటాయు సంపాతి అనే ఇద్దరు పిల్లలు పుడతారు. తర్వాత వాళ్ళు శిష్యరికం చేస్తున్నప్పుడు పిల్లలు వాళ్ళని బాగా పరిహాసం చేసి అంటారు, మీరు అంతగా శక్తివంతులు అయితే మీరు సూర్యుని ముట్టుకురండి అని పంపిస్తారు. ఆ సూర్యుని ముట్టుకుందా అని చెప్పేసి ఇద్దరు వెళ్తారు. అప్పుడు వెళ్తే సంపాతి రెక్కలు కాలిపోతాయి, మహేంద్రగిరి పర్వతం మీద పడిపోతాడు. ఇక్కడ జటాయు ఏమో పంచవటిలో పడిపోతాడు. తర్వాత ఏమో సంపాతికి రెక్కలు కాలిపోతాయి, జటాయుకేమో చూపు సరిగా ఉండదు అన్నమాట, ప్రాబ్లం వస్తుంది, ఐసైట్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది గరుత్మంతుడి కథ. సో థ్యాంక్ యూ. జర్మి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపిక్గా మీరు విన్నారు. యాక్చువల్ గా ఇది ఎందుకంటే తను చెప్పమన్నాను. యాక్చువల్లీ ఈ కథ నాకన్నా కూడా తనకే బాగా తెలుసు. యా, గుడ్ నేరేషన్, థ్యాంక్ యూ. ఇది యాక్చువల్ గా ద హోల్ స్టోరీ గివ్స్ ద ఐడియా ఆఫ్ ఈగిల్. What I observe in this story is, this is the story we got in even in that case where we had prescribed helicephalus. డ్రీమ్ ఏంటి, సూర్యుడి దాకా ఎగురుకుంటూ వెళ్ళిపోయి రెక్కలు కలిపి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవటం. అందుకని పెట్టినప్పుడు నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు నాకు ఈ కథ బ్యాక్గ్రౌండ్ గా ఉంటే తప్ప మీకు క్లారిటీగా ఈ ఈగిల్ తాలూకు పిక్చర్ అర్థం కాదని చెప్పి నేను తను అడగడం జరిగింది. తను అందుకనే వచ్చి చెప్పింది. సో ఇందులో మీరు చూడండి, మిస్ట్రస్ట్, సస్పిషన్, కింగ్డమ్ తాలూకు ఆస్పెక్ట్స్, జెలసీ. ఫస్ట్ వినీతా కద్రువా ఉంటారు, వినతా కద్రువా ఉంటారు. కద్రువుకి వినతకి కూడా ఇద్దరికి కూడా ఆ కాంపిటేటివ్, నా కొడుకులే
బెటర్ అవ్వాలి. నా కొడుకులే కద్రువుకేమో నాకు 1000 మంది పిల్లలు కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే వినత కన్నా ఎక్కువ బలంగా ఉండాలి కాబట్టి నాకు 1000 మంది కావాలని కోరుకుంటుంది. వినత ఏం కోరుకుంటుంది? కద్రువు పిల్లల కన్నా శక్తివంతులైనటువంటి పిల్లలు కావాలనుకుంటుంది. ద కాంపిటేటివ్నెస్ అనమాట, రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, రైట్ ఫ్రమ్ ద బర్త్. అక్కడ మనకి కింగ్డమ్ అప్రోచ్ వచ్చేస్తుంది. ఆ కాంపిటేటివ్నెస్ అది ఎలా మారింది ఒక్కొక్క ఆస్పెక్ట్స్ లో. వినతేమో కద్రువు పట్ల, కద్రువేమో వినత పట్ల. ఈవిడికి జలసి, ఆవిడికి ఈవిడి మీద కాంపిటేటివ్నెస్. అది మెహమ్మద్ మిస్ట్రస్ట్ ఎంత దూరం వెళ్ళింది. వాళ్ళ చివరికి ఏం నాశనం చేసింది? హౌ ద స్నేక్ మైండ్ విల్ బి, నా కొడుకులు నేను చెప్పిన మాట వినట్లేదు కాబట్టి వాళ్ళు అగ్నిలో కాలిపోవాలి అని శాపం చేసింది. ఎవరు? కద్రువ. మనకి ఏమొచ్చింది? స్నేక్ మెటీరియా మెడికాలో ప్రూవింగ్స్ లో there is no except python, all other snakes have cold blooded nature. ఎవ్వరికి ప్రేమానురాగాలు కానీ ఆప్యాయతాపేక్షలు కానీ ఏమీ ఉండవు. హార్డ్ హార్టెడ్. వెరీ గుడ్. ఇది మన వాళ్ళు ఎప్పుడు చెప్పారు? కొన్ని లక్షల సంవత్సరాల కిందటే అసలు పాము తాలూకు ఆవిర్భావం ఎలా జరిగింది, దానిలో ఉండే క్వాలిటీస్ ఏ ఉంటాయి. వాళ్ళు ఎలా చెప్పారో చూడండి. దర్భ పుట్టుకుంటే నాలిక రెండుగా చీలిపోయిందట. సో ద డ్యువాలిటీ ఇన్ ది స్నేక్ ఇండివిజువల్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్. ఇదివరకు కూడా చెప్పాను నేను. దీన్ని ఆ రకంగా చూడకూడదు. మనం స్టడీ పరంగా సైంటిఫికల్ గా తీసుకున్నట్టయితే ఎంత సైన్స్ ఉంది ఇందులో. ఈవేళ ప్రూవింగ్స్ లో వచ్చిన విషయం కొన్ని లక్షల సంవత్సరాల కిందట భారతీయ సనాతన వాంగ్మయంలో ఉన్నాయి. ఈ విషయం నాకన్నా తనే బాగా చెప్పగలదా కదని చెప్పి తన్ని పిలవడం జరిగింది. అది ఎలా మల్టిప్లై అయింది, ఫస్ట్ స్క్వేర్ అయింది, తర్వాత క్యూబ్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్ కాంపిటేటివ్, తర్వాత కొడుకుల దగ్గర కాంపిటేటివ్, తర్వాత మనవల దగ్గర కాంపిటేటివ్, ఇంకా అలా కాంపిటేటివ్నెస్. ఆ కింగ్డమ్ తాలూకు ఇష్యూ ఏదైతే ఉందో ఆ సర్వైవల్, కాంపిటేటివ్నెస్, హై వర్సెస్ లో, ప్రిడేటర్ ప్రే. నాకు నీకు ఏం వరం కావాలని దేవేంద్రుడు అడిగితే మా గరుత్మంతుడు ఏం కోరుకున్నాడు? ఈగిల్ నన్ను ఏ పాములైతే ఇబ్బంది పెట్టాయో ఆ పాములే నాకు ఆహారం కావాలని కోరుకుంటాడు. ఇంకా బోల్డ్ కోరికలు ఉండొచ్చు. నో, దట్ ఈస్ ద యానిమల్ థింగ్, ద రివెంజ్ఫుల్నెస్. ఎంత స్ట్రాంగ్ గా ఇన్క్లైన్ అయ్యాయో ఈ కథలో చూడండి. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ సెంటర్ ఇన్ దిస్ స్టోరీ. సో టేక్ దిస్ స్టోరీ టు అండర్స్టాండ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఈగిల్, నాట్ అదర్ థింగ్స్. ఈ కథని బట్టి ఒక ఈగిల్ తాలూకు మనస్తత్వం, హౌఎవర్ స్ట్రాంగ్ ఇట్ ఈస్, హౌఎవర్ హై ఇట్ కెన్ ఫ్లై, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డ్రాబ్యాక్స్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ జెలసీ, కాంపిటేటివ్నెస్ అండ్ ప్రిడేటర్ ప్రే. మోర్ ఓవర్ ఆ వీడియో చేసినంత నా ఉద్దేశంలో హీస్ మోర్ సిఫిలిటిక్. ఎందుకంటే ఇంటెన్స్ స్ట్రగుల్ ఉంటుంది. పీక్ ని కొండకేసి రాసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. వెరీ నైస్, ఎక్సలెంట్ నేరేషన్, సత్యం కూడా. బట్ ఆల్వేస్ ఇట్ హ్యాస్ ఏ హోప్ ఇన్ ఇట్స్ మైండ్. సో ఇన్ మై అండర్స్టాండింగ్ ఈగిల్ బిలాంగ్స్ టు మోర్ ఆఫ్ సోరింగ్ miasm than tubercular miasm. So it has its own hope. It's not a syphilitic destruction that is going on in its experience. ఎంత సిగ్నిఫికెన్స్ ఉందో ఆలోచించండి. ఒక్కసారి మన మెటీరియా మెడికాస్ ని కథని కనుక మనం కలిపి చదువుకున్నట్టయితే హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. వీ హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్ ఇన్ అవర్ dharma long ago. How eagles are, how reptiles are. The competition, the jealousy, the suspicion, the mistrust, everything related to animal kingdom is established in this true story. So what happens? Vinata ఎప్పుడైతే కద్రువుకు 1000 మంది పుట్టేశారో తన గుడ్లను తనే కొట్టేసుకుంటుంది. కొడితే అనూరుడు పుడతాడు. ఆ అనూరుడికి తొడలు ఉండవు. ఆయన ఏం చేస్తాడో చూడండి. నన్ను ఇలా పుట్టిస్తావా తల్లిని శపిస్తాడు. హౌ దట్ ఇంటర్ట్వైనింగ్. నో, అరుణుడు కాదు, అనూరుడు. ఊరుడు, ఊరువులు లేనివాడు.
కాదు, అనూరుడు, ఊరువులు లేనివాడు. తొడల వరకే ఉంటుంది ఆయన శరీరం. ఎందుకంటే తల్లి చేసినటువంటి ప్రాబ్లం వల్ల ఆయన శరీరం తొడల వరకే పుడుతుంది. తొడల కింద ఆయన కాళ్ళు ఉండవు. అంటే ఇక్కడ అది స్టోరీ, ఇది వదిలేయండి, దానిలో ఉన్న సిగ్నిఫికెన్స్ తీసుకోండి. హౌ మదర్లీహుడ్ షుడ్ బి అండ్ హౌ ద వే షీ బిహేవ్స్ విత్ jealousy, with suspicion, with mistrust, with competitiveness. Such is the animal themes which are run into animals, especially eagles and reptiles. And reptiles duality kuda cover ayindi indulo, this story lo. And a second hood loki vachaka mother anurudu pillalu iddaru Sampati and that Jatayu, వాళ్ళిద్దరూ వాళ్ళు అక్కడ ఈగిల్స్ ఇది చూడండి, వాళ్ళ వయసు 4 ఏళ్ళు, సూర్యుడికి పోటీగా పరిగెడతారు వాళ్ళు. సూర్యుడి తాలూకు ఎవరు అందుకుంటారో వాటి దగ్గర 6 ఏళ్ళు అనుకుంటా, అక్కడికి పరిగెడతారు. ఆ సూర్యుడి తాలూకు వేడి వల్ల రెక్కలు కాలిపోతాయి. వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళు చేస్తున్నది ఏంటి, దే థింక్ themselves so big. That is the concept of eagle. They like challenges. They think themselves as big. They hope they will do that. They want to fly over the sky. So all these aspects are covered in this little story. So the better way of understanding eagle is not by that video, but rather than this story, because it clears the root from which eagle has evolved. The origin, ఎక్కడి నుంచి పుట్టింది, ఏ కాంపిటేటివ్ స్పిరిట్ లోంచి ఈగులు పుట్టింది. కద్రువ పిల్లల కన్నా నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలి, బలవంతులుగా ఉండాలి అనేటువంటి కాంపిటేటివ్ మైండ్ తో వినత షీ వెంట్ ఇన్ టు ప్రెగ్నెన్సీ. సో అది మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళ కొంచెం తన రిక్వెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ చిన్మయి. సో let us continue with our topic of mammals. Okay, so మనం లాస్ట్ లాక్ క్యాంప్రినమ్ తో మనం లాస్ట్ సెషన్ ముగించాం. let us go to the next. yeah, thank you దుర్గా. సో నెక్స్ట్ మనం lac defloratum. Lac defloratum is the cow's milk, the remedy from which the main understanding of lac defloratum is the used sacrificing nature. నన్ను యూజ్ చేసుకుంటున్నారనేటువంటి భావం, నన్ను సాక్రిఫైస్, నేను ఇంత చేసినా సాక్రిఫైస్ అవ్వాల్సి వస్తుంది నా. అందుకనే మన దూడని పక్కన పెట్టుకుని దూడని లాగేసి దాని పాలు పితికేసుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా పాపం ఆవు మౌనంగా రోధిస్తూ ఉంటుంది. సచ్ ఎక్స్పీరియన్స్ ఈస్ క్యారీడ్ ఇన్ టు ది హ్యూమన్ లాంగ్వేజ్, హ్యూమన్ ఎక్స్ప్రెషన్. సో ద మెయిన్ ఐడియా of lac defloratum is sacrificing, the sacrificing issue, the నన్ను యూజ్ చేసుకుంటున్నారనేటువంటి ఇష్యూ. సో there comes the gesture of girdle in all this lac defloratum, lac vac defloratum, lac buffalo, lac feltari, the ox gall. All these have the gesture of girdle. So the masters put the remedy in malarial miasm because of the experience of harassment. నన్ను హెరాస్ చేస్తున్నారు, నన్ను టార్చర్ చేస్తున్నారు, నన్ను నానా బాధలు పెడుతున్నారు. ఈ ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా వస్తుంది లాక్ డీఫ్లోరేటం. సరే, ఇప్పుడు ఇది వచ్చినప్పుడు మనకు వెంటనే డౌట్ వస్తుంది, ఏమిటి ఇలా హెరాస్మెంట్, ఇవన్నీ ఇగ్నీషియా, స్టాఫ్సేక్రియా వాటిల్లో కూడా ఉంటాయి కదా, ఏంటి దానికి దీనికి తేడా ఏంటి, అసలు డిఫరెన్స్? ఈ ఇగ్నీషియా, స్టాఫ్సేక్రియా అవి కాకుండా లాక్ డీఫ్లోరేటం, లాక్ వాక్ డీఫ్లోరేటం, లాక్ బఫెలో ఎందుకు పడతాయి? అసలు
అనేటువంటి డౌట్ మనకి రావచ్చు జనరల్ గా. సో అగైన్ ఇన్ ల్యాక్ డిఫ్లోరేటం కానీ ల్యాక్ వ్యాక్లో డిఫ్లోరేటం, ల్యాక్ బఫెలో, వీటిల్లో ద సెంట్రల్ థీమ్ ఈజ్ దట్ సమ్వన్ ఈజ్ డూయింగ్ దిస్ టు మీ అనేటువంటిది సెంట్రల్ థీమ్ వస్తుంది. whereas when we go to the plant remedies, everything happens within them in the experience level. స్టోరీ పార్ట్ లో ప్లాంట్ లో కూడా అదే వస్తుంది. వాళ్ళు మా అత్తగారు ఎలా ఇబ్బంది పెడుతుంది, లేకపోతే ఇంకొకళ్ళు ఇబ్బంది పెడుతున్నారని సార్ ఇంకా బాగా జడ్జి చేశారు కొంచెం లోపలికి వెళ్ళాక. ఇట్ ఈస్ ద వర్డ్స్ దట్ బాదర్ ఇన్ ప్లాంట్ కింగ్డమ్ బికాస్ దేర్ ఈస్ నో హై వర్సెస్ లో ఇష్యూ ఇన్ ప్లాంట్ కింగ్డమ్. సో వర్డ్స్ ఏ బాధ పెడతాయి ప్లాంట్ కింగ్డమ్. అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్. మొన్న కూడా మనం చెప్పుకున్నాం, రీప్రొడక్షన్, జైలం ఫ్లోయమ్, ఎక్స్క్రీషన్ అన్ని లోపల ఒకే ఆర్గానిజం లో జరుగుతుంటాయి. సో ద సెన్సిటివిటీ అండ్ రియాక్టివిటీ, ద షాక్, ద ట్రింబ్లింగ్, ద లాస్ ఆఫ్ ద shivering type, all these happens within. Hands and limbs lost their vigor. చేతులు కాళ్ళు తడబడిపోతున్నాయి, ఆడట్లేదు, కాళ్ళు చేతులు ఆడట్లేదు. వెర్టిగో, వికారం, these are the expressions of plant kingdom in the experience level. Whereas when come to animal kingdom, we have that. But the central experience is they may feel fear, they may feel scared, they have sweat, they are perspiring, they are cold, they are weak, they want to run. Everything will be there, but it is some other man issue. ఎవరో నాకు ఇలా చేశారు, వాళ్ళ వల్ల ఇలా అయ్యాను, వాళ్ళ వల్ల నేను టార్చర్ చేయబడుతున్నాను, వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలుగుతోంది. But in spite of all these, the Bovidae family, except Lac caprinum, won't express this feeling externally so easily. బయటకు అంత తొందరగా ఈ మాట అనరు. వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, వాళ్ళ వల్ల నాకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే మాట మాత్రం జనరల్ గా వాళ్ళు అనరు. Unless and otherwise we probe them into such deeper levels. So externally they appear mild, docile, and even in the issue where they are suffering, వాళ్ళు సఫర్ అవుతున్న ఇష్యూ దగ్గర కూడా వాళ్ళు ఎనర్జీ ఎక్కడా చూపించరు. Such docility is there, such mildness will be there externally. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ప్లాంట్ యానిమల్ డిఫరెన్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వెదర్ ద థీమ్ ఎమోషనల్ లెవెల్, డెల్యూజన్ లెవెల్ దాకా ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ వన్ వే ఓన్లీ. దెన్ అట్ ది లెవెల్ ఆఫ్ డెల్యూజన్ టు సెన్సేషన్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ద థీమ్ కమ్స్ హై వర్సెస్ లో ఇన్ యానిమల్ and the theme comes sensitivity in plant. So when we ask why are you bearing all this suffering, they said for the feeling of the community. నా కుటుంబం కోసం నేను ఇదంతా పడుతున్నానండి, నా కుటుంబం కోసం నేను ఈ కష్టం పడతాను, నా కుటుంబం కోసం ఈ త్యాగం చెయ్యాలి. ఎందుకమ్మా ఎంత ఇబ్బంది పడుతున్నావు? పోనీ ఎంత ఇబ్బంది పడుతున్నప్పుడు మీ హస్బెండ్ వదిలేయచ్చుగా. అయ్యయ్యో ఎలా వదులుతానంటే అబ్బాయి అలా కదండి, ఆయన లేకుండా ఎలా ఉంటుంది, ఎంత చేస్తున్నది మా ఆయన గురించే కదా. సో అగైన్ ద థీమ్ కమ్స్, ద ఫ్యామిలీ, ద హర్డ్, ద గ్రూప్, ద ఫ్లాక్. ఫర్ ద సేక్ ఆఫ్ గ్రూప్ దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. ఫర్ ది సేక్ గ్రూప్ మీన్స్ వాట్ ద గ్రూప్ టు ది person differs from case to case. Some may say husband and children, some may say whole mother, father, etc. It depends upon that particular person whom they are seeing as group. So they
silently bear that suffering. They silently bear the beating. They silently bear the abusiveness for the sake of community, for the sake of group. Some may even accept the extramarital relationships of the husband. Such a pathetic story will found in some cases. అబ్బే మా ఆయన మొదటి నుంచి ఇంతేనండి. ఏమో మరి మీరు ఎవరితో చెప్పుకుంటామంటే కుటుంబం తాలూకు ఇదంతా దాని మీదే ఆధారపడి ఉంటుంది. మౌనంగా బాధపడ్డమే. నెవర్ అట్టర్ ఎనీ వర్డ్ against the husband, against the husband's behavior. Easily goes to ignition and staph secria unless we have the knowledge of lac defloret. So that is the central idea of lac defloratum and also lac buffalo. So I have 2 cases of lac buffalo and so many cases of lac defloratum. But what I found the difference between buffalo and cow is the same girdle expression will come in both. The theme of sacrificing may come in both. But in buffalo patients, in lac buffalo patients, there are 2 important points. One, the buffalo is black. So there is some disgust in the person about him. These are usually female. Very rarely we found male patients. So one, lac buffalo, 2 points. One is the aggressive behavior. So they are a little bit aggressive. The mourning and so, sorry for the interruption. The theme of sometimes the theme of what do you say, adopted child. అంటే ఎవరినో పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది లోపల, వాళ్ళకి చెప్పుకోలేరు, వీళ్ళే ఫాదర్ మదర్ అనుకుంటూ ఉంటారు. అటువంటి ఆ చైల్డ్ ఎక్స్పీరియన్స్ సమ్ టైమ్స్ మేబీ దట్ ఫర్సేకెన్ ఫీలింగ్, దట్ ఆ టైంలో మౌనంగా రోధించటం, తెలుసు కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు, అన్ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో కూడా మనకి లాక్ డీఫ్లోరేటం ఇండికేట్ అవుతుంది. అలాగే ఇంకొక ఇష్యూస్ శంకరన్ సార్ ఇచ్చింది, ఆయన ఫౌండేట్ చేసింది, ముఖ్యంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ లో, ఆ టైప్ ఆఫ్ మ్యారేజెస్ లో పేరెంట్స్ కి, నాట్ చేసుకున్న వాళ్ళకి కాదు, వాళ్ళు బాగానే ఉంటారు, పేరెంట్స్ బికాస్ దే కుడ్ నాట్ అడాప్ట్ టు ద అదర్ పర్సన్, వాళ్ళల్లో కూడా లాక్ డీఫ్లోరేటం ఇండికేట్ అవ్వచ్చు. ఎందుకంటే చేసుకునేటప్పుడు బికాస్ వాట్ హ్యాపెన్స్ ఈస్ who are going to marry, they feel very comfortable with each other. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు నచ్చుతారు, వీళ్ళకి వాళ్ళు నచ్చుతారు. సో దే కెన్ అడ్జస్ట్ టు ది అదర్ థింగ్స్. వీళ్ళలో వాళ్ళకి నచ్చనివి
బాయ్ అడ్జస్ట్ అవుతారు, వాళ్ళలో వీళ్ళకి నచ్చని గర్ల్ అడ్జస్ట్ అవుతారు. సో దే ఆర్ ఓకే. బట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ద పేరెంట్స్ కుడ్ నాట్ అడ్జస్ట్ లైఫ్ లాంగ్. ఎందుకంటే వీళ్ళు ఒక టైప్ ఆఫ్ కరిక్యులము సర్కమ్స్టెన్సెస్ నుంచి వస్తారు, వాళ్ళు ఒక టైప్ ఆఫ్ కరిక్యులము సర్కమ్స్టెన్సెస్ నుంచి వస్తారు. సో ఇన్ డ్యూ లైఫ్ ఎప్పటికీ కూడా అవి ఇది మీట్ అవ్వలేవు. దేర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ది pair who underwent the marriage, but there will be always problems with the parenthood. అటు బాయ్ పేరెంట్హుడ్ లోనైనా ఇటు గర్ల్ పేరెంట్హుడ్ లోనైనా, బికాస్ ఆఫ్ ఇండియన్ కమ్యూనల్ సిస్టమ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఇన్ సచ్ టైప్ ఆఫ్ ఇండివిజువల్స్, either the mother or the father, they may go into lack deflorant because they will sacrifice something for the son or they will sacrifice something for the girl, but still cannot accept the other person and they cannot express it. దాన్ని ఎవరో ఎక్స్ప్రెస్ చేయలేరు. దే విల్ మౌనంగా రోధిస్తూ ఉంటారు. దే విల్ వీప్ సైలెంట్లీ. సో దిస్ ఈస్ అనదర్ ఇష్యూ, ద అడాప్టెడ్ సన్ ఆర్ ద ఇంటర్కాస్ట్ మ్యారేజ్. దీస్ ఆర్ ద circumstances or the situational materia medica in which lac defloratum will be found. ఇలాంటి కేసులు అన్ని lac defloratum లోకి వెళ్తాయని చెప్పలేము. బట్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ బికాస్ they are entirely helpless. They have to adjust, they have to compromise, they have to adopt, they have to adjust, they have to accommodate other person, but they cannot do it and they cannot express it also. So because of these issues, బహుశా మన పెద్దవాళ్ళు కూడా ఇందుకే ఈ అరేంజ్డ్ ఈ థింగ్స్ పెట్టుండొచ్చేమో, మనకు తెలియదు. మేబీ బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ సచ్ ఎ సర్కిల్, దే విల్ క్రియేట్ ఎ గ్రాస్ pathology. When once this type of situation occurs, when the stigma goes into the parenthood deeply, they may develop a gross pathology because that thing cannot be come out and they cannot digest. The same friction will happen in the psyche of the person. అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, అలానే లైఫ్ అంతా అడ్జస్ట్ అవ్వలేరు. అది సైక్ మీద తీవ్ర ప్రభావం కలిగి వాళ్ళలో గ్రాస్ pathology డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. So such as the cases where lac defloratum comes into the picture and helps beautifully. సో మనం డిస్పెన్సరీలో ఓ కేసుకి ఇచ్చాం. ఎవరున్నారు? లిఖిత్ ఉన్నాడా? రాలేదేమో వాడు. వచ్చాడా లిఖిత్? లిఖిత్ లిఖిత్ హలో సార్. వాయిస్ వినపడట్లేదే సార్. ఓకే ఓకే చెప్పమ్మా. ఆ కేసు గుర్తుందా నీకు? డిస్పెన్సరీలో జాయింట్ పెయిన్స్ కేసు. ఐడియా లేదు సార్. ఓకే 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 పర్వాలేదు. సో బెటర్ యూ వన్స్ కమ్ బ్యాక్ హ్యావ్ ఎ రిఫరెన్స్ టు దట్ కేస్ షీట్. ఏంటంటే ఆవిడకి సన్ వేరే మ్యారేజ్ చేసుకున్నాడు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్ గోయింగ్ ఆన్. సరే కేసు మన వాళ్ళు తీసుకున్నారు, అంతా బాగానే వచ్చింది, బట్ దేర్ ఈస్ ఎ ఇష్యూ దేర్. సో ఐ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ ఇన్ టు దట్ పార్ట్. అప్పుడు ఆవిడ చెప్పింది అనమాట, ఏంటంటే చుట్టాలందరూ వస్తారు, అందరూ అడుగుతారు, అందరూ మాట్లాడుకుంటారు, వాళ్ళని వదిలేయడానికి లేదు. అలా అని ఈ అమ్మాయిని ఎవరినైతే చేసుకున్నామో ఆ అమ్మాయిని అన్ని చోట్లకి తిప్పడానికి లేదు. ఎందుకంటే మా కులం వేరు, వాళ్ళ కులం వేరు. ఉన్నడు ఒక్కటే అబ్బాయి, వాడితో అడ్జస్ట్ అయి తీరాలి, ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ప్రేమ, తల్లి ప్రేమ, వాడిని వదిలి ఉండలేదు. అలా అని కమ్యూనిటీని వదులుకోలేదు. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి ఈవిని పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ పిన్నులు. So beautiful idea of lac defloratum came into the picture. So with lac defloratum,
షీ ఇంప్రూవ్డ్ డ్రామాటికల్లీ, చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అఫ్ కోర్స్ వీ కెనాట్ got the 100% result in that case, but the patient improved 60 to 70%. Very good improvement in all the experience got diluted and the joint pains got reduced. She can attend her normal work also. Such a beautiful case of lag defloratum. So these are the situational materia medicas where the lag defloratum may be indicated. And there is the feeling of రిజెక్టెడ్ బై ద కమ్యూనిటీ నన్ను రిజెక్ట్ చేస్తుందేమో అనే ఒక భయం. బికాస్ దే వాంట్ టు బి ఇన్ గ్రూప్. ద గ్రూప్ ఈజ్ ఇట్ సర్వైవల్. గ్రూప్ లోంచి బయటకు వస్తే దానికి సర్వైవల్ లేదు, అది దాని ఒంటరిగా అది బతకలేదు. సో ఆల్వేస్ దెర్ ఈస్ ఎ ఫియర్ దట్ ఇఫ్ ఇట్ మూవ్స్ అవుట్ ఆఫ్ ద గ్రూప్, ద మూమెంట్ it will be harassed, it will be assaulted because of its predators. So group idea, family idea, community idea is always with there because it gives them survival. It gives them protection. Rather, correct word. Survival means protection. వాళ్ళే నాకు ఒక రక్షణ కల్పిస్తారు. ఏదైనా అయితే వాళ్ళు ఆపదొస్తే వాళ్ళు వచ్చి రక్షణ కల్పిస్తారు. So the survival issue, the fear of rejected by the community, always wanted to be with the community, fear of abandoned, fear of rejection, fear of separated from mother నుంచి separate అయిపోతానేమో అనే భయం. Some of the young girls who have so much intimacy with mother, when they are about to go in for marriage and they must go to the in-laws or the husband's house, and they develop sudden pathology. So there will be that hopelessness, the helplessness, ఏం చేయలేని పరిస్థితి, ఆ ఐడియా ఉంటుంది. అదే బ్యూటీ ఇందులో, helplessness idea. Because of kingdom issue, we never conclude easily lag defloratum. Because it falls into the prey idea, so they always say they must be they must bear all the suffering. So the idea always, there is no aggressiveness at all, although the issue will be with the high versus low and predator issue. వాళ్ళ వల్ల ఇలా చేయబడ్డాననే ఇష్యూ రన్ అవుతున్నప్పటికీ కూడా ఎక్కడా నీకు ఆ అగ్రెసివ్నెస్ కనబడదు. హెల్ప్లెస్నెస్ కనబడుతుంది, ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. సో ఆ ఐడియాని మనం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి. బికాస్ ఆఫ్ ల్యాగ్ ఈజీలీ మిస్డ్ రెమెడీస్ లో ల్యాగ్ డిఫ్లోరేటమ్ ఈజ్ ది ఫస్ట్ రెమెడీ. బికాస్ వీ కెన్ నెవర్ see the prey issue easily. We can see the predator issue easily, but prey issue will be easily missed. And also it is so much silent, mild, docile, abusive, mild, docile, not abusive, not aggressive, bearing suffering, feeling helplessness, no importance, ట్రెమెండస్ సెన్స్ ఆఫ్ ఇన్జస్టిస్, నాకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతోంది అనే భావన, సప్రెస్డ్ మైండ్, సప్రెస్డ్ ఎమోషన్స్, నో వాయిస్, నేను మాట్లాడలేని పరిస్థితి, అంతా ఆయనదే రాజ్యం ఇంట్లో, నేను నోరు మెదపడానికి ఉండదు. ద వర్డ్స్ అన్నమాట, పేషెంట్ వర్డ్స్, నా నోరు మెదపడానికి లేదు. So such is the idea of lag defloratum. So with lag defloratum and with the ideas of the milk issues will come definitely with all the lag. Either will be severe desire or aversion or agrees or disagrees. Something issues of the milk will come
అలాంగ్ విత్ దిస్. మొన్న ఈ మధ్య మనం ఒక కేసులో చూసాం, మీకు చెప్పానా లేదా, ఎవరికి చెప్పానా, ఆవిడ మనం ఎప్పుడు మాట్లాడుకున్న యాక్చువల్ గా కేసు గురించి, ఆవిడ ఒకటే చెప్పింది, బ్రౌన్ రైస్ తినమంటారండి షుగరు, నాకు తెలుపు లేకపోతే అన్నం తినబుద్ది, సచ్ ఈస్ ది లైకింగ్ ఫర్ వైట్ కలర్. అన్నం తెల్లగా లేకపోతే తినదు. చెప్పానా అది? గౌతమ్ నీకు చెప్పినట్టున్నాను కదా, అన్నం తెల్లగా లేకపోతే రాఘవ నీకు చెప్పాను. వాళ్ళ అబ్బాయి షుగర్ ఉంది కదా, నువ్వు బ్రౌన్ రైస్ తినమంట. ఈవిడికి వైట్ కలర్ అంటే ఎంత ఇష్టం అంటే, అన్నం వైట్ గా లేదని చెప్పి బ్రౌన్ రైస్ తింది, ఆవిడ వైట్ రైస్ తింటుంది. ఈవెన్ అంత ఇన్సులిన్ ఎక్కించుకుంటున్నా కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆవిడకి పెరుగు తినడం ఇష్టం ఉండదు, మళ్ళీ మజ్జిగ తినడం ఇష్టం, మజ్జిగ తాగుతుంది, పెరుగు తినదు. సో ఇంటెన్స్ హెల్ప్లెస్నెస్ కేసులో వాళ్ళు, అది చెప్పాను ఒకసారి మనకి, వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అల్లుడు గారే సరిగ్గా ట్రీట్ చేయకి చంపేశారు. ఆ టైంలో అతన్ని చంపేయాలనిపించినంత కసి, కోపం, అతన్ని ఏం చేయలేకపోయామే అన్న బాధ. బట్ ద పేషెంట్ ఈస్ వెరీ మైల్డ్, డొసైల్, నో అగ్రెసివ్నెస్ ఎట్ ఆల్. ఒక్క మాట కూడా అల్లుడు గారి గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు, మాట్లాడదు కూడా. మా ఇంట్లో మా ఆయనదే రాజ్యం, ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. సో ఐ వాంట్ టు గివ్ కోయాగ్యులేటం కర్డ్ ఇన్ దట్ కేస్, బట్ ఆ మందు లేక తర్వాత రమ్మని పంపించాను. సో ద ఐడియా, ద ట్రెమెండస్ సెన్స్ ఆఫ్ ఇంజస్టిస్ ఈజ్ హ్యాపెనింగ్ అగైన్స్ట్ హర్. నాకు తీవ్రమైన అన్యాయం జరిగింది, నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు, నా జీవితంతో ఆటలాడుకుంటున్నారు. మనం వింటూ ఉంటాం ఈ వర్డ్స్, కానీ పట్టించుకోం. మనం ఏం పట్టించుకుంటాం అంటే, మనకి ఏం తెలుసో అదే చూస్తూ ఉంటాం. ఆల్రెడీ మనకు అర్థమైన పార్ట్ ఏం మాట్లాడుతున్నాడు పేషెంట్, ఒకవేళ అది లేకపోయినా వాడి చేత ఒప్పించేసైనా సరే ఆ మంది ఇచ్చేద్దాం అని. అటువంటిది ఎప్పుడు చేయకూడదు. వెన్ వీ గాట్ ఇన్ టు దట్ క్రక్స్, హ్యావ్ ఎ క్వశ్చన్ విత్ ఇన్ అవర్ సెల్స్. సార్ ఎప్పుడు చెప్తారు అది, ఛాలెంజ్ యువర్ ఓన్ మైండ్. ఎందుకు అది కావాలి, ఎందుకు రెప్టైల్ కాకూడదు? నో ఇష్యూస్ ఆఫ్ రెప్టైల్, అసలు మిగతా వాళ్ళతో నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆవిడికి ఓన్లీ ఇష్యూ నా కూతుర్ని ఇలా చేశారు కాబట్టి. తల్లి హృదయం రోధిస్తోంది. ఆ చిన్న చిన్న పిల్లలు చూస్తే ఆ రోజంతా కదా, కొన్ని వారాల పాటు అన్నం తినలేకపోయాను నేను. అంత చిన్న పిల్లలు, నా కూతురు పిల్లలు. ఆ టైంలో ఆవిడ సూసైడ్ చేసుకుని పోయింది. సో అక్కడ కూడా నేను అదే అడిగాను, మరి ఎందుకు ఆ పిల్లలు మీ దగ్గర లేరు? మీరు చెప్పేది కరెక్టే అయితే, మీకు అంత కరెక్ట్ ఇదే అయితే, మళ్ళీ వాళ్ళ తాత మామ దగ్గర, లేకపోతే వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, తాత మామ దగ్గరే ఆ పిల్లలు ఎందుకు ఉంటున్నారు, మీ దగ్గర ఎందుకు తెచ్చుకోలేదు? సో ఇట్ విల్ గివ్ యూ ద క్లారిటీ. అంతేగాని వాళ్ళు చెప్పింది రాసేసుకోకూడదు. నిజంగా అదే సత్యం అయితే, ఈవిడ ల్యాక్ రెమెడీ అయితే, ఈవిడ మనం అనుకున్నట్టు నిజంగానే ఇంత మాతృ స్వభావం, హృదయ స్వభావం ఉన్నదే అయితే, ఎందుకు పిల్లలు వేరే చోట పెరుగుతున్నారు? ఈవిడ దగ్గరే ఉండాలి కదా, ఈవిడ అమ్మమ్మ కదా. దట్ ఈస్ ది క్వశ్చన్ ఐ పుట్ ఆన్ హెర్. దానికి ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఆ పిల్లల్ని నా దగ్గరికి తెచ్చుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదండి బాబు, మీరు నమ్మరు. వాళ్ళ చుట్టూ కోర్టుకు కూడా వెళ్ళాం, కానీ కోర్టు వాళ్ళు కూడా అనవసరంగా అవ్వదండి, ఎందుకంటే తండ్రి ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి ప్రిఫర్ చేస్తారు పిల్లల్ని కోర్టులో అని చెప్పి నా చేతులు కట్టేశారు. నేను హెల్ప్లెస్ అయిపోయాను. ఆ పిల్లల్ని తెచ్చుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు, కానీ వాళ్ళు ఇవ్వలేదు. మా ఆయన కూడా ఇంకా కోర్టులకు వెళ్తే అది అవ్వదు కాబట్టి ఇంక వదిలేశారు. నేను ఎంత చెప్పినా నా మొర ఎవరో వినిపించుకోలేదు. So such are the questions you have to put when you want to check your own mind, to have a clarity.
టు ఛాలెంజ్ యువర్ ఓన్ మైండ్. ఏంటి నిజంగానే మెటర్నల్ ఇన్స్టింక్ట్ ఉందా, మనం అలా అనుకుంటున్నావా? మరి ఆ పిల్లలు మీ దగ్గరే పెట్టుకోవచ్చు కదండి. అమ్మమ్మ మీరు కదా, వేరే నానమ్మ దగ్గర తాత దగ్గర పిల్లలు పెరగడం ఏంటి తల్లిపోతే? దట్ గివ్స్ ద కరెక్ట్. చేతులు కట్టేశారు. ద వర్డ్స్ చూడండి ఎలా పడ్డాయి, ఎంత బ్యూటిఫుల్ గా పడ్డాయి. సో ద ఎంటైర్ అండర్స్టాండింగ్ చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి కేసు తీసుకునేటప్పుడు. ఎక్కడైనా డౌట్ వచ్చిందంటే ఆ డౌట్ ని రెక్టిఫై చేసుకోకుండా ముందుకు వెళ్ళకూడదు. సో దిస్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ లాక్ డిఫ్లోరేటం, లాక్ వ్యాక్ స్కిమ్డ్ మిల్క్, లాక్ వ్యాక్ డిఫ్లోరేటం. కవ్వంతో చిలికేసి ఆ ఫ్యాట్ బయటకు తీసేసిన మిల్క్ స్కిమ్డ్ మిల్క్. సో వాట్ హ్యాపెన్స్ విత్ లాక్ వ్యాక్? నేను ఇంత సాక్రిఫైస్ చేస్తున్నాను పిల్లల కోసం, భర్త కోసం, ఇంత సాక్రిఫైసింగ్ ఉంది. ద థీమ్ ఆఫ్ సాక్రిఫైసింగ్. ఇంకా ఎంత చేయాలి? ద థీమ్ ఆఫ్ ఎక్స్ట్రా, దట్ ఈస్ లాక్ వ్యాక్ థీమ్. ఇంకా ఎంత చేస్తే వీళ్ళు సాటిస్ఫై అవుతారు? నా రక్తం తారపోస్తున్నా నీ కుటుంబానికి, ఇంకా ఎంత చేస్తే వీళ్ళని తృప్తినిస్తాం? లాక్ వ్యాక్ డిఫ్లోరేటం లాక్. A little bit intense, square of lac defloratum. Skimming, fat తీసేస్తాం, extracting fat. So the idea of sacrificing comes, and with that, along with that, the idea of how much I have to do in order to satisfy these people. How much more suffering I has to bear. ఇంకా ఎంత భరించాలి నేను, ఇంకా ఎంత కష్టం అనుభవించాలి. That is the expression came in one of lac vac defloratum case, in one of my cases where I gave lac vac defloratum. Lac defloratum, lac vac defloratum, lac coagulatum, these are the simple remedies with minor differences. Just you have to be more and more coned. You have to cone at the experience. ఇంకా ఆ లాక్ వ్యాక్ డిఫ్లోరేటం లో ఆ ఎక్స్ప్రెషన్ రాకపోయి ఉంటే లాక్ డిఫ్లోరేటం ఇచ్చేది. ఇంకా ఎంత చేయాలి నేను వీళ్ళని సాటిస్ఫై చేయడానికి? దట్ ఈస్ ద లాక్ వ్యాక్. And such things will not easily come unless and otherwise by a case which will help, which will go deep in through the process of coning. So the issues of breasts, the lactation issues, lactose intolerance, the milk craving or aversion, milk agreeing or disagreeing, some issues with milk, some issues with lactation, some issues with breasts, some issues before menses, especially soreness of breast before menses. Ruled by someone. మా ఆయన చెప్పిందే నడుస్తుంది మా ఇంట్లో. Always ruled by someone and never complains against it. Whereas lac caninum, with all these features, there is more aggressiveness, and the issue of servant master, బానిసలా బతుకుతున్నాను నేను ఇక్కడ. More of lac caninum. వాల్యూ లేదు నాకు ఇక్కడ. మోర్ ఆఫ్ లాక్ కెనైనా. అగ్రెసివ్నెస్ లాక్ కెనైనా. కోపం వస్తే మొబైల్స్ పగలు కొట్టేస్తాను, లాక్ కెనైనా.
సో అటువంటి సీరియల్స్ ఇష్టపడ్డాం. అబ్బే అసలు నిజంగా ఆ సీరియల్లో ఆ అమ్మాయి కుటుంబం గురించి ఎంత త్యాగం చేస్తుంది, అసలు అది నిజమైనటువంటి ఆ క్యారెక్టర్ నాకు ఇష్టం. And there is always a feeling of bored life, and more in Lac Buffalo than Lac de Florette. Troubled and harassed feeling. నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, నన్ను బాగా బాధలు పెడుతున్నారు. హెరాస్మెంట్, హెరాస్ చేస్తున్నారు. డైరెక్ట్ వర్డ్. ముప్పతిప్పలు పెడుతున్నారు. ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. Yet she feels she is helpless. కానీ నేను ఏం చేయలేకపోతున్నాను, నా చేతులు కట్టేశారు, నా వల్ల అవ్వట్లేదు. హెల్ప్లెస్, ఐసోలేటెడ్ ఫీలింగ్, హెల్ప్లెస్ ఫీలింగ్. ఒంటరి అయిపోతున్నాను, ఎవరితోనూ కలవలేకపోతున్నాను. బికాస్ ఆఫ్ someone is dominating me, someone is using me, someone I have to sacrifice all my thoughts, whims, ideas, interests, hobbies for that person or for the family. There is, with this experience, there is the complete absence of aggression. They are not at all aggressive. With all these features, how much pent up wrath is inside. లోపల ఎంత బాధని దిగమింగుకుంటున్నారో చూడండి. ఎంత తపన, ఎంత ఉద్వేగం, బాధ, విచారం, త్యాగం ఇంతున్నా కూడా బయటికి ఎక్కడా అగ్రెసివ్నెస్ కనపడదు. దట్ ఈస్ లాక్ డి ఫ్లోరెట్. సో దే ఆర్ సో మచ్ మైల్డ్ అండ్ డొసైల్. And they feel claustrophobic, fear of narrow places. And they have some interest with this girdle like things. రంగులు రాట్నం ఇష్టమైనా ఉంటుంది, భయమైనా ఉంటుంది. రంగులు రాట్నం, జైంట్ వీలు, ఇలా చుట్టూ తిరిగే బొంగరం, ఇలా చుట్టూ ఇలా రౌండ్ తిరిగేవి ఏవైనా వాటి ఎడల ఇంట్రెస్ట్ అయినా ఉంటుంది, భయమైనా ఉంటుంది. సంథింగ్ రిలేటెడ్ టు ఇట్. One of my lac defloratum patient, she said that she likes, during her childhood, she used to play the top. బొంగరం ఆడేదానండి చిన్నప్పుడు. ఏం ఆటలు ఆడేవారు చిన్నప్పుడు అంటే బొంగరం ఆడేదాన్ని. ఏమిటి బొంగరం అంటే నేను రాసుకోలేదు కూడా అది కేసులో. తర్వాత అంతా అనిపించాక అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఈ గర్డిల్ ఫీలింగ్, సంథింగ్ రిలేటెడ్ టు గర్డిల్. దిస్ జెస్చర్, girdle gesture, is a typical indication of lac family, lac bovidae, and except lac caprinum, lac defloratum, lac vac defloratum, lac buffalo, bison, bison, all these other animals has the girdle sensation. So the theme of narrow places, lift ekkaleru bhayam, claustrophobic, round వాటి గురించి భయం, sacrificing, submissive, servant type, but never aggressive, bears all the suffering with so much helpless, isolated feeling. But always there is the feeling of helplessness and the feeling of isolatedness. ఒంటరైపోయాను, ఎవరితో
ఎవరితో చెప్పుకోవడానికి లేదు, బాధలన్నీ దిగమింగుకోవాలి. సచ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ యూజువల్లీ వీ కమ్ అక్రాస్. పేషెంట్ మాట్లాడుతున్నప్పుడు చాలా ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. కానీ కేసు రాసే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారో అది కనబడలేదు కాబట్టి ఈ వర్డ్స్ అన్ని రాయడం మర్చిపోతూ ఉంటారు. సో ఇన్ వన్ ఆఫ్ మై రీసెంట్ కేసెస్, ఎవరికో చెప్పాను, రాఘవన్ అనుకుంటున్నాను రాత్రి, బ్యూటిఫుల్ కేస్ ఆఫ్ లాక్ కెనైనం వేర్ షీఈస్ రిసీవింగ్ లాట్స్ అండ్ టన్స్ ఆఫ్ లిలియం టిక్. So much issues with menses, so much issues with breast issues, so much dysfunctional uterine bleeding, DUB. There is fibroids in uteri. There is so much issues of female genitalia, itching, leukorrhea, all these things. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పింది ఆవిడ. ఫస్ట్ పార్ట్ అంతా లిఖితే తీసుకున్నాడు కేసు అంతా. డ్రీమ్స్ ఆఫ్ గోమాత వచ్చింది, డ్రీమ్స్ ఆఫ్ పూజ. సో నన్ను యూజ్ చేసుకుంటున్నారు, మౌనంగా భరిస్తున్నాను ఏదైనా సరే, ఒంటరిని అయిపోయాను, వాల్యూ లేదు నాకు, ఒక మాట అయ్యో ఇంత చేస్తున్నావు అమ్మా నా గురించి అని అనరే. ఓ మొత్తం హెల్ప్లెస్, ఐసోలేటెడ్, సాక్రిఫైసింగ్, త్యాగం. ఎంత త్యాగం చేస్తున్నాను నేను ఈ కుటుంబం గురించి. ఎన్ని బాధలు పెట్టారు మా అత్తగారు వాళ్ళు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అయినా సరే వాళ్ళ ఎడల ఎప్పుడు కూడా నేను క్లోజ్ గానే ఉంటాను, వాళ్ళతో ఎప్పుడు కలిసే ఉంటాను. వాళ్ళు రాకపోయినా నేనే వెళ్ళి పలకరిస్తాను, ఎందుకంటే నాకు నలుగురు కావాలి. అలా ఉండలేను నేను. సో మా వాళ్ళు ఓహో ఎరగదీసేస్తున్నారు, లిలియం టిగ్గు అది ఇది. So the first part of the thing, everything, even the dreams, everything gone towards lac deflorate. Next, second part, what happens to you if you are not given such importance? నాకు తెక్కరేగిపోతుందండి, చెడ్డ కోపం వచ్చేస్తుంది అసలు. అసలు బాబోయ్, చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తాను. ఏంటి ఇలాంటి వాళ్ళ గురించా నేను నా జీవితం అంతా త్యాగం చేసుకున్నాను? ఎంత యాక్టివ్ గా ఉండేదని చిన్నప్పుడు. చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తాను, మొబైల్స్ ఉంటే మొబైల్స్ విసిరేస్తాను. సో మచ్ అగ్రెసివ్ వెన్ షీ హ్యాడ్ బీన్ గివెన్ నాట్ గివెన్ ఇంపార్టెన్స్. ఇందులో హస్బెండ్ వచ్చాడు, బాబు ఈవిడికి ఏదైనా మందేవాడు బాబు, ఈ కోపానికి మేము తట్టుకోలేకపోతే చచ్చిపోతున్నాడు బాబు. సో మచ్ అగ్రెసివ్. ఆవిడ వెర్షన్ అంతా ఇలా ఉంది, దడదళ్ళాడిచ్చేస్తుంది. డ్రీమ్స్ ఆఫ్ క్లైర్వోయన్స్, దొంగతనం జరిగింది అంటే చుట్టుపక్కల దొంగతనం జరుగుతుంది, ఎవరైనా చనిపోయారంటే చుట్టుపక్కల వెంటనే తెలుసు. వెరీ అక్యూట్ సెన్సెస్. ఎవరికి కనబడని ఈవిడికి కనబడతాయి, ఎవరికి వినబడని ఈవిడికి వినబడతాయి, వాసనలు తొందరగా తెలుస్తాయి. ఎక్స్ట్రీమ్ క్లైర్వోయన్స్, సూపర్ అక్యూట్ స్మెల్స్. సరే, క్వశ్చనీర్ లో నాకు ఆల్రెడీ వాళ్ళు పాస్ లో తీసుకున్నారు, మన వాళ్ళంతా లిఖిత్ వాళ్ళు తీసుకుంటే అందులో అదే ఉంది, డ్రీమ్స్ ఆఫ్ గోమాత, వెంకటేశ్వర స్వామి పూజ. ఏంటి నాకు అసలు సరే వేర్ ఐ గాట్ రాంగ్ అని చెప్పి మళ్ళీ అడిగాను డ్రీమ్స్ అని. అంటే అవునండి నాకు ఆవు అది వస్తుంది, ఇదివరకు వచ్చేవి ఇప్పుడు రావట్లేదని. మరి ఇప్పుడేం వస్తున్నాయండి అన్నాను. ఇప్పుడేం రావట్లేదండి, చిన్నప్పుడు ఏం వచ్చేవి అని. చిన్నప్పుడు మంచి కళ్ళు వచ్చేవాడిని. ఏం కళ్ళు వచ్చేవి? అందరూ నన్ను బాగా మెచ్చుకుంటున్నట్టు కళ్ళు వచ్చేవాడిని చిన్నప్పుడు. చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని, అందరూ మెచ్చుకుంటున్నట్టు, అందరూ నాకు ప్రైజులు వస్తున్నట్టు. సచ్ డ్రీమ్స్. ఫర్దర్ అప్పుడు అడిగాను లాస్ట్ లో,
ఏంటి మీకు ఇష్టమైన యానిమల్స్ తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఇష్టమైన కాదు, ఏ యానిమల్స్ తో మీ కుక్క అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా ప్రాణం కుక్క అంటే. ఎందుకంటే అంత ప్రాణం, ఎందుకంటే అంత ప్రాణం కుక్క అంటే వాల్యూ ఇస్తుందండి. అది ఒక చిన్న పని చేస్తే లైఫ్ లాంగ్ గ్రాటిట్యూడ్ తో బతుకుతుంది. అదే మనుషులకు కూడా, మనుషులకి మనం ఎంత చేసినా ఇలాంటి వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదు, అక్కడే ఉన్నాడు ఆయన. ఈ మనుషులకు చేసే బదులు కుక్కకి చేస్తుంటే ఎంతో ఉపయోగపడేది. బోల్డ్ వాల్యూ ఇస్తారు మాస్టర్. ద వెరీ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ వాట్స్ ద కలర్ యూ లైక్, రెడ్, మెరూన్, ఫర్దర్ more towards leg canine. So why the cow issue came? ఇది నాకు ఎందుకు కౌ ఇష్యూ వచ్చింది, కౌ కళలు కూడా ఎందుకు వచ్చాయి? సో ఐ వాంట్ టు హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్ పాయింట్. ఐ వెంట్ బ్యాక్ టు కన్ఫర్మ్. ఎందుకంటే మీకు ఆవు కళ్ళు వచ్చేవి మరి ఆ టైంలో ఏంటి అసలు అంటే, అబ్బాయి ఇప్పుడు రావటం ఓకే, అప్పుడు వచ్చాయి కదా, అసలు చాలా తరచుగా వచ్చాయి. ఎందుకు వచ్చేవి? అంటే అప్పుడు నేను భవానీమాల వేసుకున్నాను, ఆవిడ చెప్పింది. భవానీమాల వేసుకున్నప్పుడు ఆవిడ వారం 9 రోజులు ఎర్ర చీర కట్టుకుని ఉండేది, ఎర్ర చీర కట్టుకుని ఎర్ర బొట్టు పెట్టుకుని ఉండేది. భవానీమాలు కట్టుకుంటారు కదా. సో ఆ టైంలో మాత్రమే ఈ ఆవు కళ్ళు వచ్చాయి. అది కూడా ఆ ఆవు ఎర్రబొట్టు పెట్టుకున్నట్టు కళ్ళు వచ్చాయి. సో ద థీమ్ వెంట్ మోర్ టువర్డ్స్ ద రెడ్నెస్, ద కలర్. So when the cow cases usually went into the green color or yellow color. ఇప్పుడు మన ల్యాక్ బఫెలో కేసు ఒకటి చూపిద్దాం. అందులో the color they like is yellow or green because of grass which they will eat, green or yellow. The red color is more towards aggression, which is of lag caninum feature. When there is a comparison between these, so everything went towards lag caninum, and the initial part everything went to lag defloratum. So unless and otherwise we probe to the sufficient depth of the case, this is one more case, recent case, where there is the complete understanding. Without complete understanding we may mislead very easily, చాలా తొందరగా, because we look towards prejudice, we look through the prejudiced mind. మొలాస్క్ చెప్పుకుంటే మొలాస్క్ లా కనబడుతుంది, బర్డ్ చెప్పుకుంటే బర్డ్ లా కనబడుతుంది. దట్ ఈస్ ద ప్రిజుడిస్. సో ఫస్ట్ all the practitioners first confirm the issue. What is the you for this patient? Unless and otherwise we got the peculiarity in that issue, we could not cone the patient into depth. We will narrate or hear only the stories. And last, in the emotional world, in the stories ని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎస్, లిలియం టిక్ ఆఫ్ లిలీ ఫ్లోరే ఫ్యామిలీ, దే ఫీల్ all these qualities, but it is the more sensitivity. Not at all someone is bothering me, someone is doing this me, someone is master and I am behaving like servant. వాడు యజమాని, నేను సేవకుల్లా చేయాల్సి వస్తుంది, నానా ఇబ్బంది పెడుతున్నారు నన్ను. So that theme will not come in Lilium Tick, that theme will not come in Lily Flore. The experience is not included, thrown off, shut off, బయటికి గెంటేశారు. That is the Lilium Tick issue, and they accept it as it is a psychotic mass.
There may be some animal qualities, some animation in them, but the central experience is the shut off, thrown off, and not included, excluded. The sensation of excluded and the function is included, wants to be included. So this is the idea of lac defloratum and all the other compounds along with the lac buffalo, lac defloratum, vac defloratum, etc. So let us have a quick look at the lac buffalo case. So a case of lac buffalo. A lady of age 32 years came to clinic in 2016 with complaints of dull headache in occiput. The pains are associated with numbness. Right side sciatica aggravated before menses. Hard swellings in both breasts after weaning milk to children. There is soreness of breasts and ulcers in mouth aggravated before menses. Dryness of throat while sleeping and awakens her. Gets angered easily. Beats children during the anger. This is the idea where I could not fit it in a lac defloratum. Although it is in emotional plane, but still so much aggression of beating the children will not be there in lac defloratum. Next, the fear of darkness, fear of ghosts. Sister-in-law committed suicide. Since then, her fears are gone. History of mother died with cancer. Previously, she used to share everything with mother. And after mother's death, now she is sharing everything with sister and husband. Fear of quarrels. Previously, she used to reside within, but from 5 years, she is with in-laws. But from 5 years, she is living separately. Even when she is residing with in-laws, she is very silent and used to obey her. Okay? Maheshwari, nu adigina prashna. Obey her. Obeying. Even when she is residing with in-laws, she is very silent and used to obey her. విధేయంగా ఉండేదాన్ని ఆవిడకి. ఆవిడ ఏం చెప్తే అది చేసేదాన్ని. Daily she completes work in kitchen and will help her husband in their shop. వాళ్ళకు ఒక కిరాణా షాపు, అందుకని sweats little but more over upper lip. Desires sweets. On all these symptoms, we gave her conium 206 doses and 1M for 2 years. 2 years, ఈ conium 200 1M తో
మనం పేషెంట్ కాకుండా బ్రెస్ట్స్ కి ట్రీట్ చేసాం. హెర్ కంప్లైంట్స్ గాట్ బెటర్ బట్ నాట్ క్యూర్డ్ కంప్లీట్లీ అండ్ మెంటల్ స్టేట్ గాట్ వర్స్. ఇది ఆవిడ చెప్పింది. యాక్చువల్ గా ఎందుకు ఈ కేసు రీకేస్ టేకింగ్ చేసుకోవాల్సి వచ్చిందంటే, నాకు ఇది కొంచెం బ్రెస్ట్ కంప్లైంట్స్ పర్వాలేదు, కొంచెం స్వెల్లింగ్స్ అవి లైట్ గా తగ్గాయి, కానీ ఈ మెంటల్ స్టేట్ అంటే ఏదైతే ఈ టెన్షన్ లోపల ఈ అగ్రెషన్, కోపం, చిరాకు, పిల్లల్ని కొట్టడం ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి. ఇది ఆవిడ చెప్పింది. సో వీ డిసైడెడ్ టు టేక్ ద రీకేస్. టెల్ మీ వాట్ ఈస్ యువర్ మెయిన్ స్ట్రెస్? I lost my mother. No one told me she died. They took me saying that she was in serious illness. But after I reaching there, I found her dead. So ఈ క్వశ్చన్ యాక్చువల్ గా కొంచెం ఇంటర్వ్యూ అయిన తర్వాత ఓన్లీ ఈ పాయింటే నుంచే మనం టైప్ చేసాం. ఇంతకు ముందు కొంచెం అంతకు ముందు ఎలా ఉంది ఏంటి ఫిజికల్ సిమ్టమ్స్ ఒక 5-10 నిమిషాలు గడిచిన తర్వాత దెన్ వీ కమ్ టు ద మెయిన్ పార్ట్. ఆ మెయిన్ పార్ట్ ఇక్కడ టైప్ చేయబడింది. టెల్ మీ వాట్ ఈస్ యువర్ మెయిన్ స్ట్రెస్? ఐ లాస్ట్ మై మదర్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి ఆవిడకి? ఏది యాంకర్? మదర్ లాస్. అందులో కూడా ఏంటి? నో వన్ టోల్డ్ మీ షీ డైడ్. ఎవరు నాకు చెప్పలేదు ఆవిడ చనిపోయిందని. ఆవిడ సీరియస్ గా ఇల్నెస్ బాధలో ఉందని చెప్పారు, కానీ తీరా వెళ్ళి చూస్తే ఆవిడ చనిపోయింది. నేను చాలా అటాచ్ అయిపోయిందని మా మదర్కి. నాకు చిన్నప్పుడు చాలా మాటికి కళ్ళు తిరిగి పడిపోతూ ఉండేదాన్ని. సో ఆవిడ నాకు చాలా శ్రమ చేసేవారు. ఎప్పుడు కూడా మిగతా వాళ్ళని తిట్టేవారు కానీ నన్ను తిట్టేవారు కాదు. సో కేర్ తీసుకున్నారు, నన్ను ప్రొటెక్ట్ చేశారు. I am shocked on seeing her. My blood surged, heatness all over the body. నా బ్లడ్ అంతా సర్జ్ అయిపోయింది, వేడి వచ్చేసింది ఒళ్ళంతా. పాల్పిటేషన్, గుండె దడ. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ దెన్? హౌ కెన్ ఐ సర్వైవ్? విత్ హూమ్ ఐ విల్ షేర్ మై ట్రబుల్స్? ఎవరితో నేను బతకను? హౌ కెన్ ఐ సర్వ్? నేను ఎలా బతకను? హౌ కెన్ ఐ సర్వైవ్? ఎవరితో బాధలు పంచుకుంటాను? మోర్. అంతేనండి. వాట్ ఆర్ యువర్ అదర్ ప్రాబ్లమ్స్? ఇంకేమున్నాయి మీ సమస్య? రొటీన్ లైఫ్. ఇది చూడండి, ఇందాక మదర్ గురించి చెప్పారు, ఇప్పుడు సెకండ్ రొటీన్ లైఫ్. డైలీ వర్కింగ్ ఇన్ కిచెన్, గోయింగ్ టు షాప్ అండ్ లైఫ్ ఈజ్ రొటీన్. నో ఎంజాయ్మెంట్. సేయింగ్ దట్ షీ మేడ్ ఎ జెస్చర్ లైక్ ఎ గర్డిల్, సర్కిల్. ఇలా బతకడమే నా జీవితం అంతా. వాట్ ఆర్ యు షోయింగ్ విత్ దిస్ జెస్చర్? రొటీన్ లైఫ్. ఐ ఆమ్ హెరాస్డ్ విత్ దిస్ లైఫ్. వర్కింగ్ ఫర్ ఫ్యామిలీ. కుటుంబం కోసం కష్టం పడ్డమే, ఇంకొక జీవితమే లేదు. నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు. మొదట్లో చాలా ఏడిచేదాన్ని, నా పేరెంట్స్ దగ్గరికి పారిపోవాలనిపించేది. మహేశ్వరి, రన్ అవే. ఓకే, నీకు అన్నావు కదా అవి కనబడలేదని. ఒబే, రన్, గర్డిల్. సో దీస్ ఆర్ ద వర్డ్స్. లైఫ్ ఈజ్ రొటీన్, నో ఎంజాయ్మెంట్. గర్డిల్, రన్, హెరాస్డ్. చూడండి ఎన్ని వర్డ్స్ పడుతున్నాయో. సో దీస్ ఆర్ ద వర్డ్స్ which are coming from the very experience of the person. Which color you like? Yellow. So now we want a remedy which has its affinity on breasts. Harassment sensation, that is malarial miasm. Attachment to mother, which gives him survival, gives her survival. Protection. The theme of someone is doing this against me, that someone is doing things, someone is harassing me, someone is giving me routine life. I cannot change it. At the gesture of circle, with how much I must work for my family, needs family with liking of yellow color. So these are the things that should be present to confirm a remedy. So with this analysis part, we gave her, it is lack
buffalo. What does the buffalo eat? Yellow grass. So what's the favorite color of the patient? Is yellow. So this is the one of the cases. Both cow and buffalo has the same thing. But people with cow remedy speak more of sacrificing. Whereas buffalo speaks of burden life. Moreover, buffalo remedies people have more irritability. This is the thing why the person is beating her children, because she is not from the cow issue. So what happens is she has some aggression part. Although that aggression is not seen on the husband or in-laws, etc., she is showing that aggression on her children. So it is lag buffalo. So this is the lag caprinum case. Already we had discussed it. So I will send these slides. Okay. This is the part where we completed Bovidae family, and one more case is there within Bovidae. So we can have that Bovidae case. Maheshwari, can you share that case in group where you have received that? Lag Bovidae. Don't share the names, etc. Okay. So one more case of lag defloratum is there. That is Bovidae case. Because of time, we don't have the typed PowerPoint with it. So that will be shared as a case sheet to all in the Swara Journey group. So you can go through the case also. The lag defloratum case where the person is benefited hugely with lag defloratum. And previously I made a mistake to her by giving lag caninum. The same issue where I just discussed. Ekkada lag caninum, ekkada lag defloratum. Very minor differences, because both may speak of same thing, that someone is doing this and sacrificing, etc. Those things are spoken by even caninum people also. But where the focus is going, is it towards the harassment issue, the community issue, that things, or is it the value, the identification, look good down, servant type, where the focus shifts? We have to see until we reach to the depth. ఎక్కడ పైన గనక కేసు వదిలేసాం అంటే ఈ కేసులో అలాగే జరిగింది. మహేశ్వరి షేర్ చేసే కేసులో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూలో I made a tremendous mistake by concluding the case superficially. So after 1 or 2 doses of lag caninum, she had a good improvement, and again all the improvement had vanished. So I again called back the patient, asked her to come and have another session with her. And with the next session, we had a very good case of lag defloratum. So now I understood the person in a better way than previously. So the error didn't made now, which was made previously. So that is another case of lag defloratum, which will be shared in our group. Please go through it. It's a very good case also. So the idea of Bovidae family is completed. Next we will go to another family, another order. Okay. Any doubts regarding this? Likith, Maheshwari. Sir, no doubt, sir. Okay. అలా సర్కిల్ జెస్చర్ అన్నారు కదా, ఒకసారి చూపించరా? సర్కిల్ గర్డిల్ ఇది జెస్చర్ ఎలా చూపించారా? అలా తిప్పి చూపించారా? తిప్పి చూపించారు. రోజు రొటీన్ లైఫ్ అండి, రొటీన్ బర్డెన్ ఇది. ఇలా వెళ్తూ ఉండడం, వస్తూ ఉండడం, వస్తూ ఉండడం, వస్తూ ఉండడం.
ఓకే అన్న ఓకే అని బట్ కామన్ ఏమా చెప్పు చెప్తున్నారు. అదే జెస్చర్ ప్లస్ వర్డ్స్ కలిపి వస్తే దానికి ఇమ్మెన్స్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే అది మోర్ ఆఫ్ స్టోరీ పార్ట్ లోనే అనిపించింది నాకు కూడా. బట్ ద వర్డ్స్ బర్డెన్ అండ్ ద జెస్చర్ కేమ్ టుగెదర్. ఇలా తిరుగుతూ ఉండడమే నా జీవితం అయిపోయింది. బోత్ కేమ్ టుగెదర్ టు హ్యావ్ ఎ క్లియర్ వ్యూ. Otherwise, if it is only word, we cannot have so much confidence on the word, because sometimes ఇందాక చెప్పిన ఆ కేసులో మొత్తం కేసు అంతా ఆవు కళలు కూడా వస్తున్నాయి. నన్ను చాలా వాడుకుంటున్నారు వీళ్ళంతా. ఈ కుటుంబానికి ఎంతో సాక్రిఫైస్ చేశారు. సో మచ్ హిస్టరీ, ఫ్యాక్ట్, ఎమోషన్స్ టువర్డ్స్ లాక్ డిఫ్లోరేటమ్ అండ్ ఆల్ ద మెన్సెస్ ఇష్యూస్, ఎవ్రీథింగ్. But once we get into the next level, delusion. What's the delusion? She is not valued. And na value ఎవరేంటి? ఇంత చేస్తున్నా నా వాల్యూ ఏది? ఎవడో పట్టించుకోడే. ఇంత ఒక్క మాట అనరా. ఏమవుతుంది మీకు వాల్యూ ఇవ్వకపోతే, అలా పట్టించుకోకపోతే? నాకు పిచ్చ కోపం వచ్చేస్తాను. చేతిలో ఏది ఉంటే అది విసిరా. We cannot imagine these things will be done by lac defloratum, kada? So, part of the case when they come with gestures will be more significant. So we have to wait for that. Ade observation technique ante. ఈ కేసు ఇందాక ఇప్పుడు మహేశ్వరి షేర్ చేసే కేసులో కూడా ఆవిడ ఎంత మైల్డ్ గా ఉంటుందంటే ఇగోలాగా చాలా మెల్లగా ఇలా మాట్లాడుతున్నారు. సో మచ్ డొసైల్ అండ్ మైల్డ్ దే ఆర్ ఇన్ ఎక్స్టర్నల్. వేరే ఇందాక నేను చెప్పిన కేసు ఆవిడ కూర్చోవడమే, ఆవిడ కూర్చునే స్టైల్ చెప్తున్నాను ఎలా వచ్చిందంటే, అంటే అబ్జర్వేషన్ అది కూడా. అది ఆవిడ కూర్చుని పద్ధతి. ఆవిడ కేసు నేను లోపలికి పిలిచినప్పుడు కూర్చున్న పద్ధతి, ఆ కుర్చీ లాగిన తీరు, ద వే షీ బిహేవ్డ్ వెన్ షీ సిట్టింగ్ ఇన్ చైర్. వేర్ ఇస్ ద mildness, where is the docileness, everything. She spoke of so much used things, చాలా మాట్లాడింది. అవన్నీ ఎంత నిజమో తర్వాత వాళ్ళ ఆయన వచ్చాక చెప్పాడు మనకి. సో gesture along with words is more significant. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ల్యాక్ డిఫ్లోరేట్ కౌస్ మిల్క్ అన్నా, ల్యాక్ బఫెలో కదన్నా దాని ల్యాక్ బఫెలో మనకి ల్యాక్ డిఫ్లోరేటర్ ఉన్నది కౌస్ మిల్కే, కానీ స్కిమ్డ్ మిల్క్. యా స్కిమ్డ్ మిల్క్, ల్యాక్ వ్యాక్ డిఫ్లోరేటర్, కౌస్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్. యా ఓకే. ఆ మూడు అదే ఒకటే పేర్లు ఉన్నాయి దగ్గరలో. నేను చాలా రోజులు అసలు అది కూడా తెలియదురా నాకు. ల్యాక్ డిఫ్లోరేటం, ల్యాక్ వ్యాక్ డిఫ్లోరేటం రెండు కూడా తెలియదు. ఆ రెండు ఒకటే అనుకుంటా, ఒకటే కాదా? అదే మనం చాలా సంవత్సరాల అజ్ఞానంలో గడిపేసాం. నవ్వొస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్స్ అవి చూస్తూ ఉంటే. ఇప్పుడు ఈ కేసులో కూడా షీ హ్యాస్ రిసీవ్డ్ సో మెనీ డోసెస్ ఆఫ్ లిలియం టిక్. అసలు నాకు అదే ఆశ్చర్యం వేసింది. అసలు ఆవిడలో ద వెరీ థీమే యానిమల్ థీమ్. there is no sensitivity and reactivity at all, and she is troubled by this intramural fibroid, so much dysmenorrhea, so much pain, so much bleeding disorders, dysfunction, and she has receiving lilium tick. Nobody is dared to ask further questions from last 2.5 years at least. సో వస్తున్నారు, మనం ఇస్తున్నాం అంతే తప్ప ఇది కేసు తగ్గట్లేదు,
లెట్ us హ్యావ్ ఎన్ సిట్టింగ్. అంటే వాళ్ళ కోసం కాదు, మన కోసం. యాక్చువల్ గా మనం ఎంతవరకు న్యాయం తీసుకుంటున్నాం మనం తీసుకున్న డబ్బులకి? ఆవిడ అదృష్టం బాగుండి నేనున్న టైంలో వచ్చింది ఆవిడ. సో ఇమీడియట్లీ నేను చెప్పాను వరలక్ష్మికి, కాసేపు పాపమ్మ ఈ కేసు టైం పడుతుంది, ఎవరైనా వస్తే చెప్పేసేయి. సో మనం కూడా కొంచెం ఆలోచించాలి పేషెంట్స్ కోసం. ఇప్పటి వరకు అంటే ఎవరెవరికి ఇలాగ మనం అన్యాయం చేసేసామో ఆ డబ్బులు అవి మనకు అరగవు కూడా. కనీసం ఎప్పుడైనా కళ్ళు తెరుచుకోకపోతే. అదే అంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను అదే ఈ కేసులో ద వే ఆవిడ చైర్ తీసుకుని లాగి కూర్చున్న దగ్గరే నాకు అర్థమైంది ఈవిడ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే షీఈ్ నాట్ ఇన్ ఎ ప్రాపర్ మైండ్. మామూలుగా పోనీ కాంపెన్సేషన్ లో ఉన్న వాళ్ళైనా వచ్చి కూర్చునేటప్పుడు ఎంత వినయంగా ఉంటారు డాక్టర్స్ రూమ్ లో. ద అగ్రెషన్ ఈజ్ షోయింగ్ ఆన్ హిస్. అందుకనే నేను పొటెన్సీ కూడా డైరెక్ట్ ముందు 1M అని రాసుకున్నాను. బికాజ్ ఎందుకంటే ఆవిడ స్ట్రైట్ లేవే వెళ్ళిపోయింది అందులోకి, నాకు వాల్యూ ఇవ్వరు. ఆ తర్వాత అంతా మళ్ళీ నన్ను యూజ్ చేసుకుంటున్నారు, నేను అందరికీ యూజ్ అవుతాను, కమ్యూనిటీ, మా ఆడపడుచుల మాట, మా అత్తగారు బోల్డ్ స్టోరీలు చెప్పింది, నాకు గోమాత కల్లోకి వస్తుంది, ఇవన్నీ చెప్పింది. సడన్ గా వాళ్ళ ఆయన వచ్చాడు, ఏమంటే ఈవిడికి ఏమైనా కోపానికి కాస్త మంది ఇవ్వడం బాబు, చచ్చిపోతున్నాం ఇంట్లో అంటే. నా ముందే ఆవిడ కోపమా నాకా? మీరు ఎంత బాగా చెప్పింది ఆవిడ. రాజమండ్రిలో ఎన్ని సినిమా హాళ్ళు ఉంటాయండి అన్నాను. ఏమోనంటే ఉంటే చాలా ఉన్నాయండి అన్నాను నేను. నాకు అవి కూడా తెలియదండి, నేను 20 ఏళ్ళు అయిన సినిమా చూసి. ఈయన సినిమా కూడా తీసుకెళ్ళండి. నేను ఈ కేసులో వాళ్ళ ఆయన బయటికి పంపించలేదు, ఎందుకంటే వాళ్ళ ఆయన అక్కడ ఉండడం వల్ల ఆవిడలో ఒరిజినల్ సిమ్టమ్స్ బయటకు వస్తున్నాయి. ఇంకా నాకు అది అడ్వాంటేజ్ అయ్యింది. మామూలుగా అయితే మీరు వెళ్ళంటే ఆవిడ చెప్తారని, ఆయన ఉండడం వల్ల ఈవిడ ఇరిట. దట్ ఈస్ వన్ మోర్ ద ఇష్యూ ఈజ్ విత్ ది హస్బెండ్ అనమాట. నన్ను గుర్తించడు, నన్ను వాల్యూ ఇవ్వడు, ఇంట్లో ఇన్ని పనులు చేస్తాను, వంట అంతా చేసి కుట్లు కొడతాను, సో మచ్ చేస్తున్నాను ఈ ఫ్యామిలీకి, అయినా కూడా నన్ను గుర్తించడు, సినిమాకి తీసుకెళ్ళడు, షికారికి తీసుకెళ్ళడు, ఎక్కడికి తీసుకెళ్ళడు, వాల్యూ ఇవ్వడు, ఒక్క మాట అనడు, నీ వల్లే బతుకుతున్నావు లక్ష్మి అని అండో. అక్కడ ఉండడం వల్ల ఆవిడ ఇంకా ఇరిటేట్ అయిపోయి అగ్రెషన్ బయటకు వస్తుంది. సో నేను డిసైడ్ అయ్యాను, ఓకే ఈయనే ఇక్కడ కూర్చోబెడదా, ఈవిడ ఒరిజినల్ స్వభావం అంతా వస్తుంది. ఓకే, నో డౌట్స్ ఐ థింక్. అంజీ, రాధికా మ్యామ్, జాహ్నవి మ్యామ్, శ్రీకర్ కామెంట్ అన్నయ్య ఏంటి? ఓకే, అఖిల, నీరజ్, అన్నయ్య ల్యాక్ కోయాగ్యులేటం చూడండి. ల్యాక్ కోయాగ్యులేటం, నాకు ల్యాక్ కోయాగ్యులేటం అదే మొన్న ఆవిడకే ఇద్దాం అనుకున్నాను యాక్చువల్ గా. అంటే నా ఐడియా చెప్తాను నేను, మరి అది థియరాటికల్, ప్రాక్టికల్ గా నేను చెప్పలేను. ద ఐడియా ఈస్ ఇట్ ఈస్ కర్డ్, ద మిల్క్ ఈస్ బికమింగ్ కర్డ్. సో దేర్ ఈస్ మోర్ అంటే కర్డ్ ఈజ్ ఒక రకమైన సాలిడ్ కదా, మిల్క్ అంటే లిక్విడ్, కొంచెం ద్రవ పదార్థం, ఇది కొంచెం ఘన పదార్థం. సో ద ఇష్యూ, ద ఎమోషనల్ ఇష్యూ ఈస్ మోర్ అండ్ మోర్ బికమ్ solidified inside. Whereas compared to defloratum and lac-vac defloratum, so the central experience of the curd becomes, the emotion is most solidified, it does not come out easily. The sacrificing issue, the used nature, someone is using me for their needs, I have to do for the community, and all this experience is so much solidified when it comes to coagulatum.
whereas in defloratum it is a little bit liquefied, so the lipids are get into a shape when they are poured into a vessel. ఏ వెజల్లో పోస్తే ఆ షేప్ వస్తూ ఉంటుంది లిక్విడ్స్ కి అయితే. సో డిఫ్లోరేటమ్ హ్యాస్ దట్ ఇష్యూ. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోవటం, అక్కడ ఉన్న తగ్గట్టుగా ప్రవర్తించటం, సో మచ్ అడ్జస్టింగ్ ఎబిలిటీ, సో మచ్ అక్కడ ఉన్న దానికి అడాప్ట్ అవడం సిచ్యువేషన్. ఆల్దో దే హ్యావ్ సో మచ్ టర్మాయిల్ ఇన్సైడ్, they will adjust to the person. But whereas when come to the curd issue, it is so much solidified and at the same time not at all adjustable also. So they will become sour. కొంచెం పులిస్తే పెరుగు ఏమవుతుంది, పుల్లగా ఉంటుంది. So the issues will become more sour, the person will become more sour. You cannot communicate with that person as with lac defloratum. Although they are mild and docile, there is some part of sourness in them when they mourn the turmoil in the inner self. But this is the theoretical idea of curd. I didn't have that case, but what I understood from the point is that this person is not so much easily communicable as lac defloratum, because in the inner self it is more solidified and she or she may become more sour in the communication. Not an easily acceptable, easily communicable, easily adjustable, easily adaptable type of person. This is my idea, which is theoretical. So in practical we have to see after giving to someone. Okay? Okay. Neeraj, okay na? Yes sir, okay sir. I had the doubt of lac caninum. మీరు అది చెప్తూ ఉంటే మీరు అది క్లారిఫై చేశారు సార్. అప్పుడే నేను టైప్ చేస్తున్న మెసేజ్ మీరు అప్పుడే అది చెప్పేశారు, లాక్ caninum కి డిఫరెన్షియేట్ చేసి లాక్ డిఫ్లోరేటమ్ అండ్ లాక్ caninum. సో వీ హ్యావ్ ఎ గుడ్ ఆరా. నీ మనసులో డౌట్ ముందే నాకు తెలిసింది. Yes sir. Thank you so much sir. ఓకే. బాలగణేష్, జ్ఞానశేఖర్, డౌట్ లేదు. నో డౌట్ సార్. ఓకే. మాధురి, నో డౌట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. కార్తీక అండ్ గౌతమ్, మిస్టర్ గౌతమ్ అండ్ మిసెస్ గౌతమ్. లిఖిత్, యా ఎవరమ్మా? ఓకే. అఖిల చెప్పిందా? ఓకే. నో పవన్, డౌట్స్. థ్యాంక్ యూ. ఓకే ఓకే. పవన్, మహేశ్వరి, రాధికా మ్యామ్. సార్ నో డౌట్స్ సార్. ఓకే. పవన్, ఓకే. రాఘవన్, శరత్, ఏం లేదు. నో డౌట్స్ అండి. హలో శరత్ చెప్పు. రాఘవన్నా? ఏం లేదు. ఓకే ఓకే. శేషు, నో డౌట్స్ శ్రీకాంత్. ఓకే. సాయి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఏం లేదు. కాదు, నువ్వు డౌట్లు అడగడం మానేసావని అందరూ బాధపడుతున్నారు సాయి.